విపక్ష సభ్యుల వైఖరిపై అధికార పార్టీ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. సభాపతిని చుట్టుముట్టి ఆందోళన చేయడాన్ని తప్పుపట్టారు. వైకాపా సభ్యులను సస్పెండ్ చేయాలని భాజపా సభ్యుడు విష్ణుకుమార్ రాజు సభాపతిని కోరారు. ఆందోళన మధ్య సభాపతి సభను రెండోసారి వాయిదా వేశారు. పక్కకు రమ్మని చెప్పండి. ఇది ఏమాత్రం సభ్యత కాదు. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. అంటే పక్కకు రమ్మని చెప్తే మళ్ళీ మీ పక్కన వచ్చి వాళ్ళు ప్లే కార్డ్స్ ప్రదర్శించడం అనేది ఇంతకంటే నీచమైన దౌర్భాగ్యకరమైన ప్రతిపక్షం చూడటం అనేది దేశంలో కూడా ఎప్పుడు ఎవరు చూసి ఉండరు అధ్యక్ష. ఒకటే ఒకటి మనం చేస్తా ఉన్నాను, ప్రతిపక్ష నాయకులకి చక్కటి అవకాశం వాళ్ళు ఉంది. మీరు ఎంత చేపు మాట్లాడినా వినడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. మీకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆ ప్యాకేజ్ కానీ లేదా ఆంధ్రుల హక్కుగా ఉన్నటువంటి ప్రత్యేక స్టేటస్ లో కానీ వాళ్ళు ఏ రకమైనటువంటి మనకి అభ్యంతరకరమైనటువంటి మాటలు పలికారో చెప్పారో లేదా మన కోరిక మేరకు ఏమైతే వాళ్ళ యొక్క ఆలోచన లేదో దానికి భిన్నంగా మీరు మాట్లాడండి. మీకు హక్కు ఉంది. కానీ స్పీకర్ గారిని 5 కోట్ల ప్రజలు ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్నటువంటి ఈ స్పీకర్ స్థానాన్ని ఈ మాదిరిగా మీరు అపహాస్యం చేయడం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు. ప్రతిసారి వైఎస్ఆర్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ అవర్స్ ని నడవలేకుండా చేయడం చాలా దురదృష్టకరం. నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష. ఫస్ట్ పాయింట్, మీ పోడియం దగ్గరకు వచ్చి బల్లలు కొడుతున్న వాళ్ళ ముందు సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. మేము చెప్పేది నిర్మించుకోవడానికి అవకాశం లేకుండా మీకు మాకు మధ్య అడ్డుపడుతున్న వాళ్ళని, ఈ కెమెరాలకి ప్లే కార్డు అడ్డుపడుతున్న వాళ్ళని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి దాని మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తా ఉన్నాం. కానీ స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి స్పీకర్ పోడియం మీద చప్పట్లు కొట్టడం ఇదంతా మంచి పద్ధతి కాదు. గౌరవ ప్రతిపక్ష నాయకులు వాళ్ళ మెంబర్స్కి డైరెక్ట్ చేయండి, వెనక్కి రమ్మని. వెల్లో ఉండి మీరు ఏదైనా చేసుకుంటే అది కొంతవరకు సవ్వు. కానీ మీరు స్పీకర్ గారి మీదకి వెళ్ళి స్పీకర్ గారి పోడియం మీద ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూడ్ ఐ హావ్ టు టేక్ యాక్షన్ అగైన్స్ దోస్ పర్సన్స్.